వస్తున్నాయా? పింఛన్ లేవు. పింఛన్ లేదా? మరి సిలిండర్ అని వస్తుందా 500కి? సిలిండర్ లేని మేము నింపించుకుంటున్నాం 900 ఇచ్చి. ఫ్రీ కరెంట్ వస్తుందా? లేవు. పథకాలు వస్తున్నాయి ఏమన్నా? ఏ వస్తలేవు తమ్మి, ఏ వస్తలేవు. మాకు పోనీ ఎకరా భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకుంటున్నాం. నా కొడుకు కన్నా కంపెనీలో చేస్తారు 4 కొడుకులు. మా ఆయన వ్యవసాయం చేస్తాడు, పోనీ ఎకరా భూమి ఉంది. కన్నా కష్టం చేసుకుని బతుకుతున్నాం. నా ఇతర మీద కొడతారు ఓట్లు, అప్పుడు అన్ని ఇస్తాం ఆర్డర్ యాది ఇయ్యరు. బొబ్లేం మా ఊరి పేరు కూడా చెప్తున్నా. బొబ్లేమ. ఏం భయం లేదు. ఎవరికి భయపట్టాలి? రెక్కలు కష్టం చేసుకుని బతున్నా. ఓటు వేసిన దగ్గర అమ్మాయి అంటారు, ఓటు పడ్డాక ఇక రాళ్ళు పడతారు. ఎవడైతే మా బొబ్లేమల్లా బస్సు చూడు నాయన నీ అసలు కొడుకున్నారు. ఆయితారం దిన మసాలా ఊరికి బస్సు లేడీస్ 20 రూపాయలు పెట్టి ఆటోకి రావాలి. ఇటుకి మేము చేపదు బొబ్బులేమకి 20 రూపాయలు టైం తప్పితే ఇక్కడ చేప 9 గంటలకు 7 గంటలకల్లా ఏం లేకుండా టైం తప్పితే 7 గంటల లేడీస్ ఒక మాట అర్థం చేసుకోండి. ఇక 8 గంటలకల్లా బస్సు వస్తుంది పిల్లలుంటే. ఆయితారం దినం ఇక అస్సలు రాదు బస్సు చేద్దరికి. మరి ఇంకో ట్రిప్ వేసుగా బస్సు బస్సు రాడు మా ఊరికి. బొబ్బులేమనా బాగా పో చెప్పిండు. మాకు మహిళలకు కూడా ఏం లేవు. వచ్చినాయి లోన్లు మనకు రాలేవు. ఇంకా అవే రైతు బంధు వస్తున్నా, ఇంకేది వస్తుండే. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఇది లేదు. మార్పు రావాలని మీరే గెలిపించారు నిజమే. గంతే ఏం లేదు. సగం నెత్తిగిట్లకి గెక్తాను. ఏం లేదు. ఇక ఏం చేసిండు మరి? ఏం చేయలే. మరి రుణమాఫీ చేయలేడు, చేస్తామన్నాడు. కేసీఆర్ నుండి 20 వరకు 2 మాటలు పైసలు పడుతుండే. మరి పైసలు రంగు పడతలేవు. మాసే పేదలు ఎట్లా బతకాలి? మరి ఎట్లా అన్ని ఓట్లు వేసిన పెడతాం అన్నాడు. ఇప్పుడేం పెడతాం? గుడ్డు వరుగుతున్నాడు. ఇంకేం పెడుతున్నాడు? మరి ఏం చేసినా కానీ మాకు ఏం కాలేదు. బస్సు ఒకటి అన్నాడు. బస్సు మేము ఎప్పటికొస్తామా అన్న, మీ కాలు మొక్తాట అని అన్నాడు. మరి ఇప్పుడు గెలిచినాక మా అమ్మ తన వాటి ఇంకేం చేస్తాం? ఇక కేసీఆర్ నుంచే మేము పుణ్యం కట్టుకొని 2 మాటలు పైసలు వేస్తున్నాయి మా సైడ్ పేదలకు. ఇప్పుడు మేము కూలి వాజీ మా మొగలు ఉన్నారా? ఇప్పుడు మేము పోతే నేను వాటికి పోతే మా పిల్లలను నడుపుకోవాలి. మేము ఎట్లా బతకాలి? మరి ఆడేస్తున్నాడు ఆయన. 1 రూపాయి లేవు. మేము బ్యాంక్ ఇస్తాము, ఇప్పుడు అకౌంట్ ఇస్తాం, నువ్వు చెక్ చేయి. 1 రూపాయి లేవు. మా లక్షన్నర అప్పు తెచ్చుకున్నాం మేము మహిళా సంఘంలో. అప్పులకు ఇంకా మిత్తి పెంచుతున్నారు కానీ 1 రూపాయి కూడా బస్సులు మగానికి 20 పెడితే మాకు 10 పెట్టేది. పిరి బస్సు ఎందుకు పెట్టినావు? పిరి బస్సు పెట్టేది లేకుండా మగపిల్లలు మాకు ఇంత ఇజ్జత్ ఇస్తలేరు తెలుసా? అసలు బస్సులలో మాకు ఇంత ఇజ్జత్ లేకుండా అప్పుడప్పుడు ఇట్లా నిలబడితే మేము నిలబడితే కూర్చుని పెట్టి మాకు కూర్చోండి అమ్మ అని లేచి నిలబట్టేళ్ళు. మీరు కిరాయి పెట్టినరా? మీకు సీట్ ఎందుకు ఇవ్వాలి అని ఇరదీస్తున్నారు. మమ్మల్ని నిలదీస్తున్నారు బస్సులు. ఏమనుకుంటున్నాము? వచ్చి రానంత పుణ్యమే లేకుండా కానీ వచ్చి ఇట్లా మమ్మల్ని ఇవన్నీ బాధలు పెట్టిస్తుండ్రు అనిపిస్తుంది మాకు. ఇప్పుడైతే బాగా చెప్పి కూడా మాకు రూపాయి ఇవ్వలేరు. మేము ఉట్టి ఓటేసుకున్నాం. మేము ఎక్కడ వేసినామని చెప్తాం. మా ఓటేసి కానీ మేము ఎక్కడ వేసినాం కానీ మాకు రావాలని కాదు. ఏమో ఈ మార్పు కావాలన్నా ఏమో మేము ఏమో అనుకోలేదు. ఎవరు ఇయ్యలేదు కూడా ఇయ్యలే. గదొక్కటి బస్ పిరి ఇంతకు తప్ప ఏం లేదు. ఇంకా మాదే లాస్ అవుతున్నది. నష్టపోయిన 3 సార్లు వచ్చు, అది వస్తలేదు. మహిళల పైసలు వచ్చు, అవి వస్తలేవు. ఇంకేవి ఎట్లా బతకాలి మరి? గిట్ల ఉన్నోళ్ళము, కోడళ్ళ మీద ఉన్నోళ్ళం, కొడుకుల మీద ఉన్నోళ్ళం పోస్తారా ఎవరైనా గంజి? ఆయన చేసిండు మరి కేసీఆర్ ఇచ్చిండు. ఈయన ఇస్తున్నాడా మరి? అన్నాడు కానీ ఎవరికే కానీ పెడతామంటే ఆశ అని వేసేయచ్చు సారు. నేనైతే వేయలేను కానీ చెప్తున్నా, వేయలే నేను. వస్తున్నాయేమో మహిళలందరికీ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 2500 ఇస్తా అన్నాడు గారు. అవి వేయలేదు. మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. నాకు పింఛన్ కూడా రాలేదు. ఏం పైసలు పంట భూమి పైసలు లేవు, ఏం లేవు. రైతు బంధు పైసలు కూడా లేవు. అప్పుడు కేసీఆర్ అమలు చేసిన పైసలే ఆ టైంలోనే వచ్చినాయి. అంతకు తర్వాత ఏం లేవు.
లేవు. ఏం లేవు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం రాలేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు నా బిడ్డ పెళ్లి చేసిన 1,16,000 రూపాయలు తీసుకున్నా. మా ఆయన చనిపోతే ఎకరకు తక్కువనే ఉంది పొలం, 5 లక్షలు వచ్చినాయి. ఆయన తోటి నా బిడ్డ పెళ్లి చేసిన. కేసీఆర్ ఉన్నప్పుడే పైసలు మేము చూసినాం అంతే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయన వచ్చినాక బస్సులలో పోతున్నాం అబద్ధం ఆడకుండా అంతే. ఇక దానికి మించి ఇంకేం లేదు. ఆయన చేసిన బియ్యమే ఆయన చేసినవి. ఎవరు చేసిన బియ్యం? కేసీఆర్ చేసినవి. ఈయన వచ్చినాక బస్సులలో తిరుగుతున్నాం సార్ అంతా మేము. ఎట్లుంది? ఎవరి పాలన మంచిగా అనిపిస్తుంది? మాకు ఎవరి పాలన అంటే ఇంకా మాకు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్న సార్ కేసీఆర్ సార్ అంతే. 5 లక్షల బీమా 5 లక్షల బీమా పథకం పొందిన, కళ్యాణ లక్ష్యము 1,16,000 పొందిన, రైతు బంద్ చేసిండు అంతే. నా పిల్లలు మేము బతికినాం. అవును సార్. ఇప్పటికి కూడా నేను పింఛన్ అడితే ఆఫీసులు తిరిగి తిరిగి లిస్టు రాలేదు అని అన్న మాటనే కానీ ఇంకో మాట లేదు. కొత్త పెన్షన్ అప్లై చేసి ఇస్తామని అన్నారు. రాలేదు 4,000 ఇస్తాం. రాలేదు సార్. 6,000 ఇస్తామన్నారు వికలాంగులు. రాలేదు. ఏవి రాలేదు. గ్యాస్ బండ్ వస్తుంది 500. గ్యాస్ వస్తుంది 500కి ఇస్తున్నారు. 500కి ఇస్తున్నాడు. మాకు ఇంకా వాళ్ళలేదు. మీకు వాళ్ళలేదు. మనకి వస్తుందని పడాలి కదా, ఎందుకు పడతలేదు? ఇంకా పడలేదు కానీ చూసుకోవాలి, మీరు పోయి ఆడ అడగాలని అంటున్నారు. ఇప్పుడు ఎంత కడతారు గ్యాస్ కు? మరి 850 ఎంత అంటుండ్రు. 500కి ఇస్తలేరు. ఏమి ఇస్తలేరు. కటకం అయితే అంతనే మీ అకౌంట్లలో పడతాయి అంటుండ్రు. ఏం కాలేవు సార్. ఆయన ఇచ్చిన హామీలు ఏం అమలు కాలేవు. ఎట్లుంది? పథకాలు అన్నీ వస్తున్నాయి. కాంగ్రెస్ పాలన మంచిగా ఏం వస్తలే అన్న, ఏం పథకాలు లేవు. నిన్న మన ఒకటి ఏం చేసినట్టుగా ఏది గృహజ్యోతి కరెంట్ ఒకటి ఫ్రీ వస్తుంది ఇప్పుడైతే మాకైతే ప్రెసెంట్లీ. సత్యమే అయితే ఏం లేవు. వ్యవసాయం చేస్తా అంటున్నావు, మీకు రైతు భరోసా రుణమాఫీ అన్నీ రాలేదన్న, ఏది రాలేదు. ఇంకా రైతు భరోసా వస్తలేదు, రుణమాఫీ అయితే సగం అయింది, సగం కాలేదు. కొంతమందికి అయింది, కొంతమంది కాలేదు. తెలిసింది అందరికి తెలిసిన విషయం ఆ విషయం అయితే గొప్పగా చెప్పుకుంటాడు. 6 గ్యారెంటీ లేచిండు కానీ అది ఏది అమలు చేసిండు. ఒకటి లేడీస్ ఒకటి బస్ ఒకటి చేసిండు, ఒకటి మాకైతే గృహజ్యోతి ఒకటి అందింది. ఇక బస్ అయితే మనం మేము తిరిగేది లేదు, మేము చేసేది. ఢిల్లీకి పోయి చెప్తుండు కానీ అక్కడ ప్రజలకు కూడా ఆయన చూసి చెప్పుడు అయినది, చేసుడు ఏం లేదు. చెప్పుడు ఎక్కువ, చేసుడు తక్కువ అయినది. చెప్పుడు ఎక్కువ, చేసుడు తక్కువ అంతే. ఇచ్చినామని చెప్తున్నారు అంటారన్నా, ఆయన మస్తు చెప్పుకుంటున్నా. మాకైతే ఏమంతలేవు. నేను చెప్తున్నా, మాకైతే గృహజ్యోతి ఒకటి నిన్నమని అయింది, అది ఒకటి అంటున్నది. ఒకటి వస్తుంది మాకు ఇప్పుడైతే ప్రెసెంట్. ఇప్పుడైతే నిన్నమనే వచ్చింది. అది కూడా కళ్యాణ లక్ష్మి తులం బంగారం పింఛన్ అవన్నీ ఎవరికి వచ్చినాయి నాకైతే తెలియదు. ఎవరు అనలేదు, మాకన్నా ముందే రాలేవు. అవి కూడా పెండింగ్. ఎట్లుంది 1 ఇయర్ పాలన? ఏం బాగలేదు, ఏం నచ్చలేదు అసలే. ఈయన పాలన నచ్చలేదు మనకు. గెలిపి అంటే అప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చినా కానీ అదే మాట ప్రకారం నడచాలనుకున్నాం. మాట ప్రకారం నడవలేడు ఆయన, నడుస్తలేడు. మాట విన్నాము, నడుస్తాడు కదా, చేస్తాడు కదా. ఇన్ని 6 గ్యారెంటీలో మనకు హెల్ప్ ఉంటుంది కానీ అనుకున్నాము. ఏమి మాటలు అన్నాడు కానీ చేసింది ఏం లేదు. హెల్ప్ అయితే మనకి ఏం జరుగుతలేదు. నాకు 5 ఎకరాలు. 5 ఎకరాలకు రైతు బంధు మరి గతంలో పడిందా? కేసీఆర్ నోటు పడ్డది కానీ ఇప్పుడైతే ఏం లేదు. పడ్డది ఆసరైంది, నాకు హెల్ప్ అయింది, నాకు మంచిగా. ఇప్పుడు ఏం లేదు, ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు 2వ సారి 3వ సారి రావాలి, ఇంతవరకు ఏం లేదు. అప్పులు తెచ్చుకుంటున్నాం, పెట్టుబడి పెడుతున్నాం. అది పంట అయినాడు. ఇక ఇంకోటి ఆ ఒడ్లకు 500 రుణమాఫీ అన్నాడు, అది ఏది బోనస్ అన్నాడు, ఆ బోనస్ కూడా లేదు. ఇప్పుడు రైతు భరోసా 15,000 ఇస్తా అన్నారు, అది 15,000 అని 12 అంటే ఆ 12 కూడా గది లేవు. ఇప్పుడు అయితే ఏం గది లేవు. ఇక టైములు జరుపుకుంటా పోతున్నాం, నోము జరుపుకున్నట్టు. ఆయన ఇస్తేనే మన చేతికి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టే. లేదు, నమ్మకం అయితే లేదు. ఆయన మాట మీద చెప్పుకుంటా పోతున్నాడు, జరుపుకుంటా. ఇంకేం నమ్మకం ఉంటుంది? ఒకసారి 2 సార్లు చూస్తాము, 3వ సారి ఏంటది ఇంకా మనకు నమ్మకం లేదు. మాటలు చూస్తున్నాను, మాటలు మాత్రమే ఆయన పాలన. ఇప్పుడు తెలుస్తుందా ఎట్లుండే ఎవరి పాలన? మాకు కేసీఆర్ పాలనే మంచిగా. కేసీఆర్ అన్ని చేసిండనా. ఇప్పుడు మనకు అది ఏది కళ్యాణ లక్ష్మి అన్నాడు, అవి అన్ని చేసిండు. మరి మనకైతే రైతు బంధు ఇచ్చిండు. ఈయన వచ్చినాక 2 లక్షలు అన్నాడు. ఎవరికైనా ఏం కథ. ఇక కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేవు. నా పేరు కృష్ణయ్య. ఏం చేస్తుంటావు? వ్యవసాయం పని చేస్తా. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పార్టీ ఏం నాకైతే ఏం అన్యాయం ఉంది కానీ న్యాయం మాత్రం ఏం లేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కాలేదు. ఇప్పటి వరకు కేసీఆర్ లెక్కలో మాకు రైతు బంధు మంచిగా వస్తుండే. మాకు అన్ని ఖర్చులకు కరిగేట్టు చేసుకోనికి, మాకు దానికి దీనికి పెట్టుబడికి అన్నీ వస్తుండే. ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఆయన ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది వచ్చిందంటే ఇది వరకు కూడా ఏమి వేయలేడు.
ఏం చేయలేడా? ఏం చేయలేడు. ఆ? 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీ ఏమి ఇచ్చిండు? మొత్తం లేడీస్కు ఎక్కడ తిరుగు అక్కడ పోనీకే బస్ ఒకటి చేసిండు. మొత్తం వాళ్ళు తిరగనీకి ఒకటి అది ఒకటి మేలు చేసిండు అంతేగాని ఇంకోటి మాత్రం ఏం పని కూడా ఏం లేదు. అంతే. రైతు బంధు వస్తలేదు, ఏం వస్తలేదు. 12,000 ఎక్కడిది రూపాయి కూడా లేవు. మరి ఎన్నికల్లో చాలా చెప్పారు కదా నాకు. చెప్పారు చెప్పినా అని వృధా వేస్ట్ మాటలు. వాళ్ళు గెలవనికి మాత్రము ఒకటి పని చేసుకున్నారు అంతే. గెలవనీకే చెప్పుకున్నారా? గెలవనికి వాళ్ళు మాత్రం ఏదో మందిని నమ్మించి మోసం చేసిండు అంతే. నమ్మించి మోసం చేసిరా అంతే. ఏం అట్లయితే ఎట్లనే మరి? అట్లయితే రైతుల ఇక పబ్లిక్ నమ్మించిండు, నమ్మించి మోసం దెబ్బ కొట్టేసిండు అంతే. ఇంకో ముచ్చట ఏం లేదు. ఏం లేదు. అయినలోకి అయిన రుణమాఫీ కాలేవు. కాలేవు. ఏమనుకుంటారు రైతులు మరి? రైతులు ఏమనుకుంటారు అంటే ఇక మొత్తంలో సరే ఇప్పుడు ఏం చేయనికే రాదు. ఇక వచ్చేసారి ఇక మళ్ళా ఇక 5 ఏళ్ళ వరకు ఇక 4 ఏళ్ళ వరకు ఇక అదే ఇక రైతు నెత్తి వాళ్ళ కొట్టుకోవాలి ఇక అని పబ్లిక్ ఇక ముచ్చట మేము మాట్లాడుకోవాలి. అంత బాధ అంటే మాకు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కరెక్ట్ అన్నీ ఇచ్చిండు, మాకు న్యాయం జరిగింది, మాకు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇంకోటి తిప్పలు పడి ఆయన ఏం చేసిండు, వాటర్ కూడా మంచిగా తెచ్చిండు, అన్నీ చేసిండు. ఈ ఉన్నవాడికి ఈయన వీక్తలేడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఉన్నాయి అవి ఏం గీక్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఇక పథకాలు ఏం లేవు. ఇంకోటి అదేంది ఒడ్ల కాడ అది పైసలు 500 బోనస్ అన్నాడు, అవి లేవు, ఏవి లేవు ఇదివరకు కూడా. అంతే. కష్టం ఉంది, చాలా కష్టం ఉంది. అగ్రికల్చర్ సార్, వ్యవసాయం చేస్తాం. 2 ఎకరాలు ఫాదర్ మాట్లాడుతుంది. ఇన్ని సరే ఇప్పటి వరకు చేస్తామన్నా చెప్పారు. ఏది రైతు బంధు వేస్తామన్నారు, అవి వేస్తామన్నారు, వేయలేరు. అప్పుడేమో వేసిరు, కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండు, ఆయన టైం ఉన్నప్పుడు వేసిండు, ఆపిండు, మళ్ళీ వేసిండు. ఇప్పుడు వేస్తామని చెప్తుండు, ఇంకా డబల్ చేస్తాము, 7,000 చేస్తాం, 14,000 అని చెప్తున్నాడు. కానీ మన చేతికి వచ్చిన దాకా ఎవరి మాట నమ్మకంగా అనిపిస్తలేదు సార్. వాళ్ళు 14,000 కాదు 15,000 ఇస్తా అన్నారు, 12,000 ఇప్పుడు వేస్తా అన్నారు, అది కూడా రాలేదు. 12,000 26 తారీఖు నుంచి కూడా చేస్తామని అంటారు సార్. అవి ఈ 20 తారీఖు ముందు అంత ముందునే నెల ముందు చెప్పారు సార్. అది ఇక నెల ముందు కొత్త సంవత్సరంలో వేస్తాము, అప్పుడేస్తాం, ఇప్పుడు వేస్తాం అంటారు. కానీ పోతారంగా మెట్టు పాల పైనకి ఎక్కుతారు, కానీ మన చేతిలో పెట్టుకమే మళ్ళీ లేట్ అయిపోతుంది సార్. అది మాట తప్పినట్టేనా? 15,000 తప్పినట్టే సార్. మాది మనకి ఎంత చెప్పినా మనం చెప్పిన మాట గిలబడ్డట్టు మన చేతిలో పెట్టినప్పుడే మనకు నమ్మకం. అది చెప్పి ఈరోజు రేపు అనుకుంటూ పోతే ఆయన వ్యవసాయందారు అగ్రికల్చర్ ఏం కావాలి సార్? వాళ్ళు ఇస్తామని చెప్పి నీ కోసం చూస్తుంటారు. ఆ టైంలో నువ్వు చేయలేవు, చెయ్యండి ఏం చెప్ప నీకు వస్తుంది సార్? వాళ్ళని చూసుకుంటేనే నువ్వు అవసరానికి ఇవ్వకపోతే వాళ్ళు ఏం కావాలి? రైతు బంధు చేస్తామని చెప్పిండు, వేయలేరు రైతు బంధు. ఒక్కరోజు కాకుండా ఎంత 4 months బ్యాగ్ అప్పటి నుంచి సార్, అప్పటి నుంచి పెండింగ్లో నడుస్తుంది. 2 పంటలకు రావాలి సార్. అది అవును ఇచ్చిండు కేసీఆర్, ఆ టైంలో ఇచ్చిండు. 2 పంటలకు అన్నంతకి ఇచ్చిండు. ఆయన అన్నంత ఎంత 5,000 ఎకరాకి 5,000 ఇచ్చిండు. అన్నంత టైంకి అయితే సంవత్సరానికి 2 విడతలు ఇచ్చేసింది కదా సార్. యాసంగిన అగ్రి వర్షాకాలంలో ఇచ్చేసిండు. రేవంత్ రెడ్డి ఇస్తా సార్, ఇప్పుడు 2 కితలా ఇయ్యలేడు. ఇప్పుడు ఇస్తా అంటుండు. ఇప్పుడు ఇస్తానన్నా రేపు ఇస్తా 26 ఇస్తానని అంటుండు. ఇస్తానని అంటుండు, కానీ మన చేతికి వచ్చిందాక నమ్మకంగా లేదు సార్. అది అయ్యింది సార్. అది సంవత్సరం అయింది కానీ మన చేతికి వచ్చినంత వరకు నమ్మకంగా లేదు సార్. అది ఇగో మళ్ళీ కొన్ని ఇందిరామ ఇండ్లు అని నేను చెప్తుండు. ఇందిరామ ఇండ్లు అంటే మనకు చెప్పి మనకు నమ్మకంగా వచ్చిందాక నమ్మకంగా లేదు సార్. అది అంత రైతులను అది చేసినట్టుగా చేస్తుంది సార్. రైతులను ముంచినట్టే సార్. వాళ్ళు అనుకున్న మాట కాడికి అన్నగా ఏ రోజు అన్నామో ఆ రోజు అన్న చెప్పినా అంటే ఆ మాట నమ్మకంగా ఉంటుంది. వాళ్ళు ఏం పని చెప్పినా కానీ మాకు ధైర్యం ఉంటుంది సార్. అది రైతు వాళ్ళకు. కానీ రైతులను పెండింగ్లో పెట్టుకుంటూ పోతే, రైతును నిన్ను చూసుకుంటూ పోతే ఆ తర్వాత వాళ్ళు ప్రాబ్లం పడి వాళ్ళు విసుకైపోతారు సార్. వాళ్ళు నిన్ను చూస్తుంటే నువ్వు అవసరానికి ఆదుకోకపోతే ఎవరు సార్? సార్ ముంచినట్టే సార్ రైతులను. కొద్దిగా రైతులను అయితే ముంచినట్టే సార్. ఈ టైం కాకుండా నువ్వు ఎంత 50% 100% ఇవ్వకుండా 50% ఇచ్చినా వాళ్ళకు కొద్దిగా ఆశ అవుతుంది కదా సార్. వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఇంత టైం దాకా వచ్చింది, మళ్ళీ 26 అని అంటున్నావు. ఆ 26 ఒకవేళ ఇవ్వకుండా ఉంటాడు, మళ్ళీ అప్పుడు ఇక్కడ చెప్పుకుంటాం సార్. వాళ్ళకు నమ్మకం అనేది పోయింది సార్. అది నమ్మకం అనేది పోయింది. మనకి ఎందుకైనా ఏదో వచ్చినా చేతికి వచ్చిందాక నమ్మకంగా లేదు. రైతు భరోసా వస్తుందా? రైతు భరోసా రాలేదు. రైతు బంధు వల్ల మీకు యూజ్ ఉంటాయి కదా గతంలో? యూజ్ ఉన్నాయి, ఎంతవరకు తీసుకుంటే అంతవరకే లాభం. అది వచ్చే అది వాయి ఇది వచ్చే ₹1,00,000 రుణమాఫీ వచ్చే ఈ రైతు బంధు బంద్. మరి ఒకటి వచ్చింది ఒకటి పోయింది. అప్పుడు మీద రాకుండా అది వచ్చింది.
ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అంటే ఇక 2 విధాలు అవుతుంది. 2 విధాలు అవుతుంది. ఇప్పుడు ఈ రైతు బంధు వస్తే జర అప్పుడప్పుడు శాఖ వస్తారు, 1 లక్ష రూపాయలు మాపే అట్లా అట్లా యూజ్ అయ్యేది అట్లా. ఇప్పుడు అట్లా ఎట్లా 6 గ్యారెంటీలు వచ్చినాయి మరి ఏమన్నా? ఇంకొన్ని ఉన్నాయి, ఇంకా ఏడవచ్చిన రాలేగా ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఇక గట్టినే ఉన్నాయి. రైతు బంధులు పెట్టిండు ఇస్తా అని చెప్పి లాస్ట్లో కూడా కథ చేసి పడింది. ఈయన కూడా ఇస్తా అన్నారు కదా దళిత బంధు, ఇయ్యలేరు. ఇక జిరాక్స్లలో నడిపినాము, ఫోటోలలో నడిపినాము, నింపుకాలి ఇవ్వాలి, నింపాలి ఇవ్వాలి, ఇచ్చిపోయినాం. అది లేనే లేదు, అంతే ఇయ్యలేదు. ఇంకేడ ఇంగ్లీష్ ఇస్తారట ఇందిరమ్మ ఇంటి ఇస్తారంట. మళ్ళీ అదేం చేస్తారో తెలియదు, అది కూడా తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇంటికి వచ్చి కట్టిందా తెలియదు మాకు. ఎట్లా నమ్మకం మనకు? మళ్ళీ దానికి ఫోటోలు పామ్స్లో నింపాలి, జిరాక్స్లలో నడపాలి, ఇంటికి వచ్చి ముగ్గు వచ్చిందా తెలియదు, అది కూడా తెలియదు. ఎట్లా నమ్మకం ఉంటుంది? వచ్చిందే వచ్చినట్టు. ఇంకొక రుణమాఫీ తప్ప ఏం రావట్లేదు. ఇక వాళ్ళు ఇప్పుడు ఆడియోల కంటే బస్కి ఇచ్చిండ్రు, ఒక బస్సులు ఫ్రీ ఇచ్చిండ్రు. ఇక రుణమాఫీ వ్యవసాయ రైతుకు ఏంది ఇది ఇచ్చిండు, కరెంట్ అంటే కరెంట్ ఒకటి ఇచ్చిండు. ఇక అవే ఇచ్చేసానికి అవే ఇచ్చి ఇందిరామేంద్ర రాలేవు, ఇంకా ఇస్తా అంటున్నాడు కానీ రాలేదు. ఇప్పుడు రాలే. రైతు బంధు 15,000 ఇస్తాడు, అవి రాలే ఇయ్యలే. ఇక రుణమాఫీ ఒకటి ఇచ్చాడు రైతుకు. 15,000 ఇయ్యాడట, 12,000 ఇస్తాడటనే. మళ్ళా చెప్పిండు, మళ్ళీ గుర్తవుతున్నది తక్కువ వేస్తాడంట. మళ్ళీ తక్కువ వేస్తాడు, సరిపోతాడు సంవత్సరానికి. వాళ్ళ బడ్జెట్ చాలతలేదంట, చాలక తగ్గు చేస్తాడు. అవన్నీ వచ్చినాయి పోనీ? రాలే, ఇంకా రాలే వస్తాయేమో కానీ ఇంకా రాలే. ఏం చేసుకుంటారే? ఎట్లుంది? పథకాలు వస్తున్నాయా? ఏం పథకాలు వస్తున్నాయి? రుణమాఫీ అయిపోయిందా? చేస్తా అన్నారు, అవుతున్నాయి. రుణమాఫీ ఏమైతే ఏమైతలేవా? రుణమాఫీ ఇస్తాను అంటున్నా, జరుపుతూ ఉన్నారుగా. రుణమాఫీ అయితే ఇస్తారు, ఇప్పుడు ఇస్తా అంటున్నా ఇస్తారా? ఇక రైతు భరోసా వచ్చిందని 12,000 ఇస్తా అన్నారు. రాలేదు ఇంకా. 15,000 అన్నారు, 12,000 ఇస్తా అంటున్నారు. ఎట్లా? ఏమో మరి ఇక 12,000 ఇచ్చేది ఇక ఈ 25వ తారీఖు నుంచి అని అంటున్నారని పక్క ఏమనుకుంటారు జనాలు? ఇస్తారని ఆశపడుతున్నాను, చెప్తున్నాడు కదా. ఇస్తారని ఆశపడుతున్నారని ఇస్తాడా? ఇక సంవత్సరం అవుతుందిగా పాలన, ఎట్లుంది? సంవత్సరం అవుతుంది, ఇసుడు ఏమీ లేదు. మరోసారి ఈ రైతు బంధు అయితే ఏమీ లేదు. 6 గ్యారెంటీలు అయినా వచ్చినాయి పోనీ? 6 గ్యారెంటీలు రానులే. గ్యాస్ ఒకటి, కరెంటు ఇండ్ల 100 యూనిట్లకు తక్కువ వచ్చింది కదా ఒకటి. ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ ఫ్రీ బస్ మోబీలకు జాగన్ లేదు. బస్సులలో ఆడపిల్లలు కిచకిచ ఎక్కుతారు, మాకు జాగన్ ఉండదు. ఈ ఆడపిల్లకి ఇచ్చి అంతా మొత్తం అట్లా మీకు ఇబ్బంది అవుతుందంట. ఇబ్బంది కదా, మన చేసామని లేకపోతే మనకు ఇప్పుడు ఆడపిల్లకి ఇచ్చిందంటే ఆడపిల్లే బస్సు నిండుతారు, మన మోబీలు పోవాలంటే ఇబ్బంది కదా. అంతేనా? మరి ఏం పేరు? భక్త కూడా ప్రతాప్ రెడ్డి. ఎట్లుంది కాంగ్రెస్ పాలన చూస్తారు? 1 year అయిపోయింది. చెప్పుడు చేస్తుంది ఏం లేదు. ఇంతవరకు 2 సార్లు రైతు బంధు పడాడు, ఏమి లేదు. ఇక ఫోటోలు ఎత్తుకము జిరాక్స్లు ఎత్తుడే ఉన్నది. వెనకడికి ఆయన ఉండే ఆంధ్రకు కిరణ్ కుమార్ రెడ్డి అదే సైజులు ఉన్నది. జిరాక్స్ పథకాలు ఏమి అప్లై చేసుడే ఉన్నది. సంవత్సరమే వచ్చిన సంగతి అప్లికేషన్లు ఇచ్చడే ఉన్నది, చేసుడు ఏం లేదు. 2 లక్షలు రుణమాఫీ ఇచ్చినట్టు 2 లక్షలు ఎవరికి కాలే, సగం మందికి అయినా సగం మందికి కాలేదు. అవి కూడా సగం మంది కాలేవు. రైతు భరోసా ఎన్నికలప్పుడు 15,000 ఇస్తా అన్నారే, ఇప్పుడు 12,000 అంటారు. ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తామా అండి? ఆయన పత్తి కట్ట వీగినాక చేనులకు కూడా బిల్లు అంటున్నాడు ఆయన. ఇప్పుడు అది వేస్తావా ఏడా తెలియదు. ఇంకా వాటికి కూడా బిల్లు అంటున్నాడు ఆయన, పేపర్లు రాస్తున్నాడు. పీడి భూములు అంటున్నాడు. పీడి భూములు అంటున్నాడు. అది కూడా ఇక్కడ ముఖ్యమంత్రికి తెలుసు అనుకోవచ్చా వ్యవసాయ భూములు ఏంటనేది? తెలుసు, ఎందుకు తెలియదు? ఆయన రెడ్డి, ఆయన వ్యవసాయం చేసిన ఆయన తెలియదు ఏమున్నది. తెలిసి ఇట్లా మాట్లాడతాడు. ఏం చేస్తుంటే మనం చిన్న కార్యకర్త ఊరు ఎట్లుంటది. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి 1 year పాలన? 1 year పాలన అదో అయోమయమే ఉన్నది ఊళ్ళో. అయోమయం ఉంది. ఏమనుకుంటారు జనాలు? ఈ జనాలు ఏమనుకుంటారు? కష్టం. రైతు మందు ఆయన 4 సూత్రాలు అమలు చేస్తే బాగానే ఉండే, చేస్తలేడు. ఇప్పుడు పెన్షన్ ఉన్నది, 11 నెలలు అవుతున్నది, 15 సంవత్సరం అవుతున్నది, ఇదివరకు తెలుసా ఊళ్ళో ఆడపిల్లలు వృద్ధులు ఎట్లుంటుంది?
4000 6000 పింఛన్లు ఇస్తాను ఇస్తాను లేదు అదే ప్రారంభించింది ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ఏమి ఇస్తలేడు. ఏమి ఇస్తారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమి లేదు అది లేదు ఇది ఏది లేదు ఇక ఆడపిల్లలకు అవి వడ్డీ రుణాలు ఉంటాయి చూడు. అవి కూడా ఏది మరి పక్కకి పెట్టేసి 2500 ఇస్తాను. అవి లేవు ఏవి లేవు ఫ్రీ బస్సు పెట్టినట్టు ఎట్లుంది? ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది అంటున్నది కదా దాంట్లో కూడా కొట్లాడ తిట్లే కనపడుతుంది. ఇక సీట్లు కాదు పట్లు పడుతున్నారు కొట్లాటలు అవుతున్నాయి అందులో కూడా మార్పు రావాలనుకున్నారు కదా బాబాయ్. ఇక మార్పు రావాలంటే ఇక మనము ఒక్కరే మన ఏరియానే కాదు కదా మంచి పనులు చేస్తే అవుతారు మార్పు వస్తుంది ఇక అట్లా ఇప్పుడు మంచి పనులు చేస్తలేరు మరి. ఏం లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు కృష్ణారెడ్డి ఏం చేస్తుంటారు? వ్యవసాయం వ్యవసాయమేనా? వస్తున్నాయా రుణమాఫీ రైతు భరోసా? ఏది లేదు ఏది లేదా? మరి బాగా నడుస్తుందంటే ఇక ఇప్పుడే నడుస్తున్నాను అంతేనా? పథకాలు వస్తున్నాయా మరి? ఏమి లేవు ఈ రైతు బంధు ఆసరా అయ్యేదేనా కేసీఆర్ ఇచ్చినప్పుడు? అప్పుడు ఇచ్చిండు ఆసరా అయింది అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు బంద్ చేసినట్టు రావట్లేదా? ఏం పేరన్నా? నా పేరు శ్రీనివాస్ అన్న. ఎట్లా కాంగ్రెస్ పాలనలో రైతు పండగ చేసుకుంటుండా? పండుగ లేదు ఏమీ లేదన్న. పండుగ అనేది పదమే లేదు. రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 2 లక్షలు తీసుకోండి నేను డిసెంబర్ 9 తారీఖు నేను మాఫీ చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9 తారీఖు మేము అంతకంటే ఒక 4-5 నెలలు ముందే తీసుకున్నాం. మేము 2 లక్షలే తీసుకున్నాం. ₹1 కూడా ఎక్కువ తీసుకోలేదు. ₹1 కూడా ఎక్కువ తీసుకోలేదు. రెన్యువల్ కూడా చేసినాం. మేళ మళ్ళీ ఒక 4000 ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంట్రెస్ట్ పెరిగినంత మాత్రాన నువ్వే చెప్పినావు కదా 2 లక్షలు తీసుకోమని. మరి 2 లక్షలు ఎందుకు రుణమాఫీ చేస్తలేవు? ఇప్పుడు ఒక ₹100 పెరిగిన వాళ్ళు ఉన్నారు ఇంట్రెస్ట్, వాళ్ళకు కూడా చేస్తలేవు నువ్వు. మరి మాట ఎందుకు ఇచ్చినావు? 2 లక్షలు తీసుకోమను. సరే ఇప్పుడు మాట మారుస్తున్నావు నువ్వు. 2 కంటే ఎక్కువ నేను అనలేదు. మొన్న పొన్నం అదే శ్రీధరబాబు కాదు పొన్నం ఆయన పేరు ఎవరో మంత్రి కూడా అంటుండు. నేను చెప్పినా అందరికి చేస్తామని ఏదో ఇంటర్వ్యూలో అంటుండు. అది నువ్వు చెప్పినావు ఆల్రెడీ 2 లక్షల కంటే ఎక్కువ కూడా మీరు కట్టుకోండి నేను చేస్తాను. సరే ఎక్కువ వాళ్ళు ఇడిచిపెట్టి నువ్వు 2 కరెక్ట్ తీసుకున్న వాళ్ళు కూడా నువ్వు మాఫీ చేయలే. రుణమాఫీ కాలేదు. రైతు భరోసా పరిస్థితి? రైతు భరోసా ఇప్పుడు 3వ సీజన్ ఇది. వచ్చినాక ఒకసారి ఇచ్చిండు, మధ్యలో అయితే ఎగ్గొట్టిండు. ఇప్పుడు కూడా 15,000 అని చెప్పిండు. సరే ఎకరాకు 6,000 ఇస్తా అంటుండు. అదన్న టైంకి ఇస్తే బాగా కదా. 15,000 చెప్పారు, ఇప్పుడు 12,000 ఇస్తారు. 12,000 ఎకరాకు 12,000 ఇస్తారు. అదే మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇస్తే బాగా కదా మళ్ళీ అది. ఏమనుకుంటారు మరి రైతులు? ఏమనుకుంటారు అన్న, ఈ పాలన చేతగాని పాలన అని అంటారు అంతే. ఇక రైతులు అనేది ఏముంది, వేస్ట్ గవర్నమెంట్ అంటారు. ఎవరు చూసినా వేస్ట్ గవర్నమెంట్ అంటారు. నేను కాక 10 మందితో విన్నా నేను వేస్ట్ గవర్నమెంట్ అంటారు. నువ్వు ఎవరు కూడా కరెక్ట్ అంటలేరు అసలు. ప్రజాపాలన ఇంకో వైపు చెప్తారు కదా. ఇక దాన్ని వాళ్ళు లీడర్లు చెప్పుకుంటే అయిపోతుంది అన్న. అంటే గ్రౌండ్లోకి వచ్చి రిపోర్టింగ్ తీసుకోవాలి. ఎవరు రైతులు ఏమనుకుంటారు అనేది. ప్రజాపాలన అంటే ఇక ఎవరో వస్తారు వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే అనుకుంటారు. ఇక్కడ గ్రౌండ్లో రిపోర్ట్ చూస్తే కదా తెలిసేది. నువ్వు రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడు. ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి ప్రజాపాలన ఏమి ఇచ్చారు తెలుస్తుంది కదా. ఏమీ లేదు. మీ ఎమ్మెల్యేలు ఎవరు, మంత్రులు ఎవరు? ఇక మా మంత్రులు ఉన్నారు కదా, అందరూ ఉన్నారు కదా. శ్రీధరబాబు ఉన్నాడేమో, పొన్న ఆయన ఎవరు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, వాళ్ళంతా ఉన్నారు కదా, మంత్రులే కదా. మాకంత టైం మాకు కలిసినంత సీన్ ఉంటుంది అన్న. లీడర్లు ఎవరో కలిసి ఉండొచ్చు, మేము సామాన్య రైతులం. మేము మాకు ఈ లోకల్ లీడర్ దగ్గర మా పని మేము చేసుకుంటాం. లోకల్ లీడర్ కూడా మేము పోము. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. మా పని మేము చేసుకుంటాం. ఏ యువతానికి పోతాము, కర్షక పరిషత్ ఆఫీస్కి పోతాము, బ్యాంకు కాడికి పోతాం. మాఫీ అయిందంటే మాఫీ కావాలంటే పేపర్ న్యూస్ వస్తే చూస్తాము. మాట తప్పిండని అర్థమైపోయింది. అన్ని రాష్ట్రాలకు తెలంగాణలో మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం అని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా చూసినా నేను కూడా. ఢిల్లీ పోయిండు ఏం బీజేపీ ఏం చేసింది, ఆమ్ ఆద్మీ ఏం చేసింది అని అంటున్నాడు ఆయన. కానీ ఈడ తెలంగాణలో చక్కగా లేదు. తెలంగాణలో అన్ని చేసినాము, నేను భరోసా ఇస్తున్నా, ఢిల్లీలో కూడా అన్ని చేస్తాము, నాది భరోసా జిమ్మేదారు అంటున్నాడు. అదంతా ఉత్తమ మాట అన్న, వేస్ట్ మాట. అది వేస్ట్ మాట అదంతా. ఏమనంటే నా తన బడ్జెట్ లేదంటుండ ఆయన. ఇక బడ్జెట్ ఉన్నదో లేదో మాకు తెలియదు. మాకైతే ఆ లెక్కలు అయితే మేము వచ్చి చూడం కదా. నువ్వు మాట ఇచ్చినావు, ఒక 2 లక్షలు చేసినావు. 2 లక్షల వరకు ఏంటంటే నేననేదంటే సమన్యాయం చేసి రైతులకు 50 నువ్వు నెక్స్ట్ ఇయర్ 50 లేకుంటే నాకు శాత కదని చెప్పు లాస్ట్ మూమెంట్లో. కానీ ఒక రైతుకి ఇచ్చి ఒక రైతుకు అన్నం పెట్టి ఇంకొక రైతుకు అన్నం పెట్టకపోతే పక్క రైతుకి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. పొరపాటు అది. ఆయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరో కానీ అది చాలా పొరపాటు. అది 2 తీసుకున్నావు. నేనేం బాధ నా పేరు నువ్వు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్తో సహా చెప్తా, మీరు చెక్ చేసుకోండి. 2 లక్షలు తీసుకున్నాను నేను. ఇంట్రెస్ట్ ఒక 4,000 పెరిగింది. ఇదే షాబాద్లో 135 150 రూపాయలు ఇంట్రెస్ట్ పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు 2 లక్షల కంటే. ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగితే మాకేం సంబంధం? నువ్వు 2 తీసుకున్నావు, మేము 2 తీసుకున్నాం. నేను అనేది అది. 2 తీసుకోమన్నావు, మేము తీసుకున్నాము. ఇంట్రెస్ట్ పెరిగితే అంటే ఇంట్రెస్ట్ పెరగకుండా మేము ఆపాలి నా బ్యాంకులో. మరి దాన్ని ఎట్లా ఆగుతుంది చెప్పాలి? ఇంట్రెస్ట్ మేము కట్టుకుంటాం. 2 లక్షలు చేయలే. ఇక ఆయన చేసాడని నమ్మకం కూడా అయిపోయింది. మొన్న అసెంబ్లీలో చెప్పింది కదా, అయిపోయింది రుణమాఫీ వీడికి అయిపోయింది అన్నట్టు. ఇంకా చేసాడని నమ్మకం కూడా కోల్పోయారు. ఇంతవరకు నేను 10 మందికి చెప్పినా అవుతుంది రుణమాఫీ అవుతుంది చెప్పిండు, అంత గట్టి చెప్పినా. నేను 10 మందికి చెప్పినా. ఇలా నేనే ఎదిరించే దాకా వస్తున్నాను. నేనే మాట్లాడుతున్నా. కాదని చెప్పి క్లియర్గా అయిపోయింది. ఆయన చెప్పి అసెంబ్లీలో చెప్పిన కాడికి కాదని చెప్పి నాకు అర్థమైపోయింది. అది ఇంకా చెప్పలేము. ఇక
ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి రైతుగా? నా రైతుగా నేను అదే చెప్తున్నాను. నువ్వు మాట 2 లక్షలు అన్నావు, 2 లక్షలు చేయి కుటుంబానికి. నువ్వు ఒక కుటుంబానికి రేషన్ కార్డుకు సరే, రేషన్ కార్డు అయినా సరే 2 లక్షలు చేయను. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కట్టుకుంటారు, ఎవరి దాని వాటి కట్టుకుంటారు. నువ్వే చెప్పినావు, నీ నోటు ఉంటే నువ్వు చెప్పినావు 2 లక్షలు తీసుకోమని. 2 లక్షలు తీసుకున్నాం మరి. ఇక దా 2 లక్షలు చేయమని నా నుంచి చెప్తున్నాను. మాకైతే మంచి లేదన్న. ఎందుకే? మాకైతే ఇక్కడైతే ఏం మంచిగా చేస్తలేడు అంతా. రైతు భరోసా రైతు ఏం లేదు. కేసీఆర్ 2000 ఇచ్చి 2000 ఇస్తుండు. అంతే. 4000 అన్నాడు, మాట తప్పిండు. వేస్ట్ రేవంత్ రెడ్డి. మాట ఉంటే ఒకటే మాట ఉండాలి, అయితేనేమో అయితే లేటే కాదనాలి. అంతే పోతే మాట తప్పిండు. మేము అప్పులు ఉన్నాం. మేము అప్పులు మొన్న మా కొడుకు పెళ్ళి అయింది, 10 లక్షలు అయినాయి. నెల పెళ్ళి అయ్యి కళ్యాణ లక్ష్మి వచ్చిందా నీ కొడుకు? మరి రాలేదు ఇంకా. తులం బంగారం ఏమి ఇస్తాను? ఏమీ చేయలేదు. రాలేదు. ఏమనుకుంటారు రైతులు? మరి రైతులు ఏమనుకుంటున్నారు అంటే ఇంకా రాలేదు, మాకు రాలేదు అని రాలేదు. రైతు బంధు కూడా రాలేదు. అంటే గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు ఆసరా అయినా? కేసీఆర్ వేసిండు, అప్పుడే వేస్తాడు. ఎలక్షన్లో ఎప్పుడే వేస్తాడు. ఈ రేవంత్ రెడ్డి వద్దన్నాడు, లేడు అప్పుడే వస్తుంది.